హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఏడుకొండలవాడ గోవిందా గోవిందా. అవునండి, తిరుపతి యొక్క ట్రిప్ యొక్క వీడియోనే మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచే మేము స్టార్ట్ అయ్యాం తిరుమలకి. సో ఫస్ట్ అయితే ఆ రోజు మొత్తం పూజ చేసుకోవడం జరిగింది. ఇలా అంత దర్శనం అంటే దేవుడికి అన్ని మంచిగా పూజ చేసుకొని మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. బట్ ఈ వీడియో వచ్చేసి 6 months బ్యాక్ది, అంటే 6 నెలల క్రితం వీడియో తిరుమలకు వెళ్ళినది. బట్ ఎందుకు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, అప్పుడు కొన్ని కారణాల వల్ల పోస్ట్ చేయడం జరగలేదు. బట్ ఇప్పుడు పోస్ట్ చేయడం కారణం ఏంటంటే మేము అన్‌ప్లాన్డ్‌గా వెళ్ళాం. అంటే ఏ ప్లాన్ లేకుండా వెళ్ళాము. బట్ ఎవరైనా ఇప్పుడైనా వెళ్ళినా కూడా ఈ వీడియో చూసారంటే మీకు అన్ని విధాలుగా వర్కౌట్ అవుతుంది. సో మీకు కూడా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. లేట్‌గా అయినా నేను ఈ వీడియోని పోస్ట్ చేయడం ద్వారా మీకు కూడా ఇప్పటికీ ఇది యూజ్‌ఫుల్ అవుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూడడం మర్చిపోకండి. ఇన్ఫర్మేషన్ మాత్రం ఇంపార్టెంట్. సో మేమైతే స్టార్ట్ అయిపోయిన జర్నీ మధ్యలో మేము ఇలా లంచ్ కానీ ఆపేసుకున్నాము మధ్యలో మా జర్నీ. సో మేము ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసుకొని వచ్చిన అన్నం, పప్పు, ఇలా కర్రీస్ అన్నీ పెట్టేసుకొని మా జర్నీలో మధ్యలో మంచిగా ఇలా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నాం. సో మొత్తానికైతే ఈవినింగ్ వరకు, మార్నింగ్ స్టార్ట్ అయ్యాం మేము. సరే ఈవినింగ్ వరకు మేమైతే తిరుపతి చేరుకున్నామండి. తిరుపతి చేరుకుని వెంటనే మనకైతే ఆడ భూదేవి కాంప్లెక్స్ కానీ ఇంకా శ్రీవారి కాంప్లెక్స్ అని ఉంటుంది. సో ఏ ప్లేస్ అయినా పర్వాలేదు, మనమైతే ఇలా క్యూలో వెళ్ళాలి. ఇంపార్టెంట్ అంటే మీ దగ్గర ఏ టికెట్స్ లేవు అనుకోండి, ఇప్పుడు 300 టికెట్స్ లేవు, సర్వదర్శనం టికెట్స్ లేవు, అలా ఏ టికెట్స్ లేకపోతే వాళ్ళ కోసం ఇది యూస్ఫుల్ అవుతుంది. ఇలా ఏ దానికైనా మీరు కాంప్లెక్స్లోకి వెళ్ళారంటే క్యూ కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకు శ్రీవారి మెట్టు ద్వారా కానీ అలిపిరి మెట్ల ద్వారా కానీ ఎక్కడానికి ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇలా టికెట్స్ తీసుకోవడానికి మనం ఇలా వెళ్ళి కౌంటర్లోకి వెళ్తే మనకి ఇలా మన ఫేస్ ఫోటో తీసేసి మనకి ఇలా టికెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ టికెట్స్ తీసుకున్నంత మాత్రం దర్శనం అవ్వదండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కంపల్సరీగా ఈ టికెట్స్ తీసుకొని మనము అలిపిరి మెట్లు కానీ శ్రీవారి మెట్లు కానీ ఎక్కాలి. సో మేము వెళ్ళిన టైంకి అయితే అలిపిరి మెట్లు అలో లేదు. సో శ్రీవారి మెట్ల నుంచే కంపల్సరీ వెళ్ళాల్సిందే. ఇప్పుడైతే అలాంటి ప్రాబ్లం అయితే లేదండి. ఏ మెట్లైనా ఎక్కొచ్చు, శ్రీవారి మెట్లైనా అలిపిరి మెట్లైనా ఎక్కొచ్చు. సో మేమైతే ఇలా తీసేసుకొని ఇక తిరుపతిలోనే స్టే చేయడం జరిగింది. హోమ్ స్టే అని ఇలా మీకు అవైలబుల్గా ఉంటాయండి, ఎక్కడైనా ఉంటాయి. సో మేమైతే కొంచెం నియర్లోనే తీసుకున్నాం. చాలా మంచిగానే ఉన్నాయండి. ఈ అపార్ట్మెంట్ ఉంటుంది. సో ఫ్యామిలీ అంతా ఇలా వెళ్ళినప్పుడు మంచిగా అన్ని విధాలుగా ఉండేదే తీసుకుంటే మనకు కూడా ఫ్రీగా ఉంటుంది. లోపల కూడా చూపిస్తాను చూడండి. మనకైతే లోపల ఇలా హాల్ ఉంటుంది, చిన్న అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. లోపల అన్ని ఇట్లా కప్బోర్డ్స్ కూడా ఇచ్చారు. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. మళ్ళీ హాల్లోకి వస్తే టీవీ, సోఫా ఇలా అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేశారు. ఇంకా మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంది. ఇది కూడా కొంచెం పెద్దగా ఉందండి. సో ఇక్కడ కూడా వాష్రూమ్ చాలా బాగుంది. ఇలా అందరు ఫ్యామిలీ వెళ్ళినప్పుడైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇదైతే మేము 2 daysకి తీసుకున్నాము. వంట రూమ్ కూడా ఉంటుందండి, వంట కూడా చేసుకోవచ్చు. 2 రోజులకు తీసుకుంటే చాలా తక్కువ ప్రైజే అవుతుంది. ఇలా అన్నీ తీసేసుకొని పడుకొని మేము నెక్స్ట్ డే అయితే ఇంకా మెట్లు ఎక్కడానికి కోసం రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయామండి. చూస్తుంటే తిరుపతి యొక్క అందాలు చాలా బాగా మార్నింగే చాలా బాగా ప్రశాంతంగా ఉంది. సో మొత్తానికైతే తిరుపతి నుంచి శ్రీవారి మెట్ల వరకు మేము ఆటోలోనే ట్రావెల్ చేయాల్సి వచ్చింది. సో వెళ్తున్నంతసేపు ఆ జర్నీ అయితే చాలా బాగా అనిపించిందండి. చల్లగా వాతావరణం, ప్రశాంతంగా మంచిగా ఆ సన్లైట్ వస్తూ ఉండడం మనకు మార్నింగే భలేగా అనిపించిందండి. ఆ జర్నీ కూడా మాకు చాలా బాగా థ్రిల్గా అనిపించింది. అయితే ఇక్కడ ఏంటంటే మా మమ్మీ, మా కవ్యాంశ్, దీక్షిత రాలేదు. సో వాళ్ళైతే రూమ్లోనే అక్కడే హోమ్ స్టేలోనే పెట్టేసి వచ్చాము. మా మట్టుకే మేము రావడం జరిగింది. అన్నయ్య, నేను, మా వారు, మా వదిన, పిల్లలు, మా పుష్పిత, చిన్నోడు అట్లా వచ్చాం. సో మొత్తానికైతే శ్రీవారి మెట్టు వరకు వెళ్ళడం జరిగిందండి. సో వెళ్తే అక్కడ చూడండి మంచిగా అనిపిస్తుంది. దూరం నుంచి ఆ కొండల అందం చూస్తుంటే
సో మొత్తానికైతే స్టార్ట్ చేసే ముందు టెంకాయ కొట్టాలని ఉంటుంది కదా, సో టెంకాయ కొట్టి దీపం వెలిగించి అలా స్టార్ట్ చేస్తే మనకు ఆ ఎనర్జీ, ఆ వైబ్రేషను, ఆ మెట్లెక్కే శక్తిని ఆ దేవుడు మనకు ప్రసాదిస్తాడు అని ఒక చిన్న నమ్మకం ఉంటుంది కదా. సో మేము కూడా అలాగే స్టార్ట్ చేయడం జరిగిందండి. శ్రీవారి మెట్లు అయితేనేమో 2 కిలోమీటర్స్ ఉంటుంది, అంటే 2000 అలా చిల్లర ఉంటుందండి. సో అలిపిరి మెట్లయితే కొంచెం ఎక్కువ డిస్టెన్సే ఉంటుంది. సో మొత్తానికైతే శ్రీవారి మెట్లయితే చాలా దగ్గరే అవుతాయి, కానీ కొంచెం హైట్ ఉంటుంది, వెంటనే మెట్లు ఉంటాయి, అదొకటి ఉంటుంది. సో మొత్తానికి మేమైతే స్టార్ట్ చేసాం. అప్పుడైతే మేము వెళ్ళినప్పుడు ఓన్లీ శ్రీవారి మెట్ల నుంచే మనకు అలో ఉంటుందండి. ఇప్పుడు మాత్రం ఆ ప్రాబ్లం లేదు. ఇదే మీకు ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు ఇంపార్టెంట్గా చెప్పాలి అంటే ఏ మెట్లన్నా ఎక్కండి, శ్రీవారి మెట్లైనా అలిపిరి మెట్లైనా ఎక్కండి, పర్వాలేదు. కానీ టోకెన్ మాత్రం ముందుగానే తిరుపతిలోనే తీసుకోవాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఆ టికెట్ తీసుకున్నాము, ఆ టోకెన్ తీసుకున్న తర్వాతే మనం ఇలా మెట్లు స్టార్ట్ చేయాలి. మేము కూడా అలాగే జరిగింది. సో అప్పుడు మేమైతే ఇలాగే ఎక్కడం స్టార్ట్ చేసామండి. సో మొత్తంగా వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపించింది మాకు. సో మొత్తానికైతే ఒక స్టేజ్ దగ్గర, అంటే ఒక మెట్టు దగ్గర మనకైతే ఇలా టోకెన్స్ అన్నీ లైన్లో తీసుకొని వస్తే మనకు అక్కడ ఒక స్టాంప్ వేస్తారు. ఏంటంటే వీళ్ళు మెట్ల ద్వారా ఎక్కి వచ్చారు అని చెప్పి స్టాంప్ వేస్తారు. సో అది కంపల్సరీ అండి, మస్ట్ అండ్ షుడ్గా అది మనం వేయించుకోవాలి. అది వేస్తేనే లోపల తిరుమలలో మనం దేవుడి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ స్టాంప్ ఉంటేనే పంపిస్తారండి, లేకపోతే పంపించరు. సో అలా వేసుకున్న తర్వాతే మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాం. కొన్ని మెట్లు ఉంటాయి అక్కడి నుంచి, చాలా నియర్లోనే ఉంటాయి. అక్కడి నుంచి తిరుపతి, తిరుమల కొండల అందాలు చూడండి, ఎంత ప్రశాంత వాతావరణంలో, అంత క్లైమేట్ చిన్నగా. అసలు మార్నింగ్ టైంలో ఆల్మోస్ట్ 7 అలా 6:30, 7 అవుతుంది. ఎంత బాగుందో. ఇలా మేము కొంచెం చూస్తూ ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ మధ్యలో ఇలా కొంచెం బ్రేక్ తీసుకొని, పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం డ్రింక్ ఎనర్జీ పడాలి కాబట్టి ఎనర్జీ కోసమని కాస్త డ్రింక్ కూడా తీసేసుకున్నామండి, మజ్జిగ అలా తాగేసాం మధ్యలో. అలా మళ్ళీ మా జర్నీ అంటే మా మెట్లు ఎక్కడం, స్టెప్స్ ఎక్కడం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఏడుకొండల వాడిని తలుచుకుంటూ గోవిందా అని నామాలు చెప్పుకుంటూ మా జర్నీ అంతా మెట్ల ద్వారా భలేగా అనిపించిందండి. ఫ్యామిలీతో ఇలా వెళ్తుంటే చాలా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ మేమైతే చాలాసార్లు ఎక్కాము, బట్ ఇలా అయితే 1 or 2 టైమ్సే మా ఫ్యామిలీతో వెళ్ళాము. ఆల్మోస్ట్ నేను మా వారైతే ఎక్కడం చాలాసార్లు ఎక్కాం, 3 టైమ్స్ అలా ఎక్కాము. సో లాస్ట్కి అయితే మా మెట్లన్నీ ఫినిష్ చేసేసుకొని ఇంకా దేవుడికి మళ్ళీ ఒకసారి నమస్కరించుకొని మొత్తానికైతే మా మెట్ల ద్వారా ఎక్కేదైతే ఇంకా అయిపోయిందండి, పూర్తి చేసేసాం. మేము మొత్తానికి కంప్లీట్ చేసేసాం. మా చిన్నోడు కూడా చాలా బాగా మంచిగా ఎక్కాడు, వాడు కూడా చాలా మెట్లు ఎక్కాడండి. మాకు భలేగా అనిపించింది. ఫస్ట్ టైం అయినా మా ఆర్యాన్ష్ కూడా చాలా బాగా ఎక్కాడు. ఇదంతా చేసేసుకొని మళ్ళీ తిరుపతికి మేము మళ్ళీ బస్లో ఇలా రిటర్న్ అయిపోయాం. అంటే కింద అమ్మ వాళ్ళు ఉన్నారు హోమ్ స్టేలో అని చెప్పాను కదా, సో వాళ్ళను మొత్తం మళ్ళీ తీసుకొని మళ్ళీ పైకి తిరుమలకి ఎక్కడానికి మేము స్టార్ట్ అయిపోయాం. సో చూడండి, మళ్ళీ మేము తిరుమల ఎక్కుతున్నాము. ఎన్నిసార్లు 2 టైమ్స్ అవుతుంది కదా. సో ఎవరైనా ఇలా అన్ప్లాన్డ్గా వెళ్ళారనుకోండి, డిసప్పాయింట్ అవ్వకండి. మేమైతే అంత భారం అంతా ఆ ఏడుకొండల వాడి మీదే వేశాము, ఆయనే చూసుకుంటాడు అని అనుకొని అలా వెళ్ళిపోయామండి. ఆయన అలాగే మాకు మంచిగా దర్శనాన్ని కూడా ప్రసాదించాడు. సో మేమైతే మళ్ళీ తిరుమలకి ఎక్కాము. ఇలా కవ్యాంష్, ఆర్యాంష్ అందరూ అంటే ఎంటికలు ఇవ్వడం జరిగింది. మేము ప్రతిసారి తిరుపతి వెళ్ళిన ప్రతిసారి ఇలా గుండు చేయించుకోవడం కంపల్సరీగా ఉంటుంది. మా వారు కూడా చేయించుకున్నారు. ఇంకా అందరం ఇలా ఫ్రెష్ అప్ అయిపోయాం మంచిగా. మేమే 3 కత్తర్లు ఇచ్చాము లేడీస్ అందరం. సో ఇలా అన్నీ ఇచ్చేసి రెడీ అయిపోయి మా ఫ్రెష్ అప్లు అన్నీ అయిపోయాక ఇంకా మేము స్టార్ట్ అయ్యాం. ఎక్కడికో తెలుసా అండి, క్యూ లైన్లో వెళ్తున్నాం దర్శనానికి, వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే మేము క్యూ లైన్లో వెళ్తున్నాం. సో ఇక్కడ కూడా క్యూ ఉంటుందండి కంపల్సరీగా, మనకైతే త్వరగా అయితే అవ్వదు. మొత్తానికైతే మొత్తం దర్శనం చేసేసుకున్నాము. మేము పడ్డ కష్టమంతా ఆ వెంకటేశ్వర స్వామిని చూడగానే మంచిగా అనిపించిందండి. మేము ఏం పడలేదు, అంత బాగుంది అన్నట్టుగానే అనిపించింది. అన్ప్లాన్డ్గా వెళ్ళా కూడా మేము ఇలా ఈజీగా 1 డేలోనే, అంటే వెళ్ళిన రోజు కాక మళ్ళీ రోజే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కాలినడక ద్వారా చేసుకొని
ఇలా మంచిగా వెళ్ళాం. ఇలాంటి వీడియోని కొన్ని రోజులైన తర్వాత అయినా మేము అంటే ఇలా సెండ్ చేయడం వల్ల తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ బాగా యూజ్ అవుతుందని ఇలా సెండ్ చేయడం జరుగుతుందండి. సో మీరు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే ఇలా తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.